అంతటిని కూడా లోపరుచుకుంది, మనుషులను ఎలా లోపరుచుకుంది, ఇవన్నీ కూడా రాత్రి మనం ధ్యానించుకున్నాం. అబద్ధం అనేది దేవునికి అసహ్యమైనది. దేవునికి అస్సలకి అది ఇష్టం ఉండదు. అబద్ధము అనేది సైతానికి సంబంధించింది. కాబట్టి దేవుడు అంటున్నాడంటే అబద్ధం ఆడటానికి వీల్లేదు, అబద్ధము పలకడానికి వీలు లేదు అని చెప్తూ ఉన్నాడు. దేవునికి అసహ్యం అది. అబద్ధం అంటేనే దేవునికి అసహ్యం. దేవునికి అసహ్యమైనది అంటే సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనంలో, సామెతల గ్రంథం 12వ అధ్యాయం, అబద్ధమాడే పెదవులు దేవునికి యెహోవాకు హేయము. యథార్థంగా నడిచేవారంటేనే ఆయనకి ఇష్టం. అబద్ధమాడేవారు దేవునికి ఇష్టము ఉండదు. దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనలో ఈ యొక్క అబద్ధమనే ఈ స్థితి మనలో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. అబద్ధం అనేది దేవునికి అసహ్యమైనటువంటిది. అందుకనే దీనిని ప్రేమేంద్ర బిడ్డలారా, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనలో ఈ యొక్క కార్యం లేకపోతే క్రియ, ఈ గుణం, అబద్ధం అనే గుణం మనలో ఉండకూడదు. ఉన్నది ఉన్నట్టుగానే మనం పలకాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగానే ఉండాలి. అంతేగాని ప్రేమేంద్ర బిడ్డలారా, మోసపూరితమైనటువంటి జీవితం, మోసపూరితమైనటువంటి బ్రతుకు ప్రేమేంద్ర బిడ్డలారా ఉండటానికి వీలు లేదని చెప్పేసి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి అసహ్యమైనటువంటివి 6 ఉన్నాయట. దేవునికి అసహ్యమైనటువంటివి 6. దేవునికి ఇష్టం లేనటువంటివి అవి. దేవుడు ఇష్టపడినటువంటి 6 ఉన్నాయి. మరి ఇంకోటి కూడా ఉందని చెప్పేసి చెప్తూ ఉంటాడు సామెతల గ్రంథంలోనే 6వ అధ్యాయం 16వ వచనం నుండి 19వ వచనం వరకు కూడా అక్కడ చదవబడి రాయబడి ఉంది. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 కూడా ఆయనకు హేయమైనటువంటివి. ఆ ఆ ఆ చాలండి. హల్లెలూయా. ఇవి దేవునికి ఇష్టం లేనటువంటివి, ఇవి దేవునికి అసహ్యమైనటువంటివి. దేవుని బిడ్డగా పిలువబడుతూ కూడా ప్రేమేంద్ర బిడ్డలారా, ఒకవేళ వీటిని పోలి మనం నడుస్తున్నామేమో, దేవుని బిడ్డలుగా పిలువబడుతూ కూడా వీటిని మన హృదయంలో ఉంచుకున్నామేమో పరిశీలన చేసుకోవాలి. ఈ 40 దినాల కూడికల్లో ఉపవాస దినంగా ఉంటున్న మనము ప్రేమేంద్ర బిడ్డలారా, ఈ యొక్క వీటిని మనము జ్ఞాపకం చేసుకుంటూ మన హృదయాలను పరిశీలన చేసుకోవాలి రియల్గా. ఆయన అంటాడు, ఒకటి అహంకార దృష్టి. ఎలాంటి దృష్టి అంట? అహంకార దృష్టి. అంటే అర్థం ఏంటంటే దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనలో అహంకారం ఉండటానికి వీల్లేదు. అహంకారం ఉండటానికి వీల్లేదండి. గర్వం ఉండటానికి వీల్లేదు. డంభం ఉండటానికి వీల్లేదు. బైబిల్ ఏమంటుందంటే డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. అహంకారులు నీ సన్నిధిని నిలవలేరు. గర్విష్ఠులు ప్రేమేంద్ర బిడ్డలారా దేవుని ఎదుట ఉండటానికి వీల్లేదు. వాళ్ళు గర్వ స్వభావము, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనలో గర్వ స్వభావం ఉండటానికి వీల్లేదు. ఆయన అంటాడు, నాకు అసహ్యమైనటువంటి వాటిలో మొదట ఈ గర్వ స్వభావం, ఈ దృష్టి,
అహంకార దృష్టి. అహంకార దృష్టి. ఏమండి, దావీదుని దేవుడు ఎందుకు మెచ్చుకున్నాడు? దావీదుని దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడు? మోషేను దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడు? అవునా? నోవాహుని దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడు? యేసేపు ఉన్నాడే, యేసేపును దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడు? ప్రేమేంద్ర బిడ్డలారా, వాస్తవంగా ఒక మాటలో చెప్పాలంటే వీరిలో ఈ గర్వపు దృష్టి లేకపోతే ఈ అహంకార దృష్టి లేదని చెప్పేసి మనం చెప్పాలి. అందుకనే దేవుడు ఎన్నుకున్నాడు. ఆ తరము వారందరిలో నోవాహు వచ్చేసి నీతిమంతుడుగా కనబడ్డాడు. ఆ తరము వారందరిలో కూడా మోషేను చూసేసరికి మోషే మహాసాత్వికుడుగా కనపడ్డాడు. యేసేపును చూస్తే యేసేపు యొక్క వినయము, విధేయత, ఆయన యథార్థతను విడిచిపెట్టినటువంటి వాడు కాదు. అతనిలో ఏ కోశైనా గర్వ స్వభావం లేదు. ఎవరిలో? యేసేపులో. ఈ దావీదును చూసుకుంటే దావీదు కూడా ప్రేమేంద్ర బిడ్డలారా, చిన్న వయసు నుండి కూడా ప్రేమేంద్ర బిడ్డలారా ఇలాంటి గర్వ స్వభావం లేదు అని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన జీవిత చరిత్ర అంతా మనం చదువుతూ ఉండగా ఎక్కడ కూడా దావీదు గురించి గర్వంగానో అహంకారంగానో లేకపోతే అహంకారంగానో డాంబికంగానో ఉన్నట్టు ఎక్కడ కనపడలా. హల్లెలూయా. ప్రియమైన పిల్లరా, బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఉన్నాడే, తెలుసా? నెబుకద్నెజరు గురించి రాయబడి ఉన్నది తెలుసుగా, మనకు తెలుసుగా. నెబుకద్నెజరు ఎలాంటి స్థితి కలిగిన వాడుగా ఉన్నాడు? మహాగర్వ స్వభావంగా ఉన్నాడు, అహంకారముతో ఉన్నాడు, గర్వముతో ఉన్నాడు, డాంబికము. ఎవరు? నెబుకద్నెజరు అంటే రాజుగా ఉన్న అతను ఎలా ఉన్నాడంటే వాస్తవంగా నేనే దేవుడను అన్నట్టుగా ఫీల్ అయిపోయాడు. అంత గర్వం నెబుకద్నెజరులో, అంత భయంకరమైనటువంటి గర్వం, అహంకారం. ఇంకో మాట మన వాడుక భాషలో అంటాం, పొగరబోతాను. ఎవరికి? రాజు అయినటువంటి నెబుకద్నెజరుకి. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన్ని ఏం చేశాడు తెలుసా? గడ్డి తినిపించాడండి. పశువుల వలె గడ్డిని తినేదట్టుగా చేస్తాడు. పశువుల వలె. సందర్భం చదవగలరా? గట్టిగా చదవండి. 4వ అధ్యాయం 33వ వచనం. దానియేలు గ్రంథం, పేజీ నంబరు 796. 736 చదవండి నాన్న. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు మానవులలో నుండి అతని తరిమిరి, అతడు పశువుల వలె గడ్డి మేషను, ఆకాశపు మంచు అతని దేహమును తడపగా తల వెంట్రుకలు దేవుని స్తోత్రం. రాజు ప్రజలంటారు ఆ రాజుని తరివేశారంట బయటికి. మానవులలో ఉండకుండా తరిమేశారు. అతను ఏం చేశాడంటే, రాజుగా ఉన్న అతను అడవిలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళ మధ్య నివాసం చేస్తూ పశువు వలె గడ్డి మేసాడట. ఆకాశపు మంచు ఆయన మీద పడుతూ ఉండగా
ఆయన తల వెంట్రుకలు పక్షుల ఏకల వలె మారిపోయినాయట. ఆయన గోళ్ళు ప్రేమిందని పిల్లరా పక్షుల యొక్క గోళ్ళు వలె తయారైనయట, రెడీ అయి అలా అయినాయట. దీనంతటికి కారణం ఏంటంటే అతనిలో ఉన్నటువంటి గర్వపు అహంకార దృష్టి, అహంకార స్థితి, గర్వపు స్థితి. దేవుడు ఈ గర్వపు స్థితిని ఇష్టపడడు. దేవుడు ఈ అహంకార స్థితిని దేవుడు ఇష్టపడడు. దేవుడు ఇష్టపడట్లేదు కాబట్టి మనలో కూడా, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనలో కూడా ఈ అహంకారము ఉండటానికి వీల్లేదు, ఈ గర్వ స్వభావము ఉండటానికి వీల్లేదు, హెచ్చించు స్వభావము ఉండటానికి వీల్లేదు. అప్పటికప్పుడు మనలో మనం ఏం చేయాలంటే తగ్గింపు కలిగే ఉండాలి. ఎవరైనా ఎదురుపడ్డారనుకో, సపోజ్ మన విశ్వాసులు, మన సంఘంలో విశ్వాసులు ఎదురుపడ్డారనుకోండి, ఏం చేయాలో తెలుసా? ఆ ఎదుటి పడిన వ్యక్తి కన్నా మనము తక్కువ వారమే అని భావించుకోవాలి. ఎదుట పడిన వారికన్నా మనమే తక్కువ వారమేనని వారికన్నా మనల్ని తగ్గించుకొనే మాట్లాడుకోవాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలం కదా, మనం బాప్తిస్మం తీసుకుని రక్షింపబడిన వారం కదా, యేసయ్య అడుగు జాడలు నడుస్తున్న వారం కదా, వెలుగు సంబంధులము కదా, ఇదిగో ఈ యొక్క ఆత్మ సంబంధులము కదా, శరీరానుసారులము కాదు కదా. అలాంటప్పుడు మనము ఎలా ఉండాలి? దేవుడికి అసహ్యం అది. అహంకార దృష్టి దేవుడికి అసహ్యం, అది దేవుడికి ఇష్టం లేదు. ఈ 40 రోజుల్లో నీ జీవితాన్ని నలగగొట్టుకోవాలి. ఈ 40 రోజుల్లో మన జీవితాన్ని, మన ఆత్మీయ స్థితిని నలగగొట్టుకోవాలి. హల్లెలూయా. నలగగొట్టుకోవాలి. అయ్యా, నాలో ఈ స్థితి ఉందేమో, గర్వ స్వభావం, అహంకార స్వభావం, ఎదురు తిరిగే స్వభావం, ఇలాంటి స్వభావం నాలో ఉన్నదేమో తండ్రి తీసివేయండి నాయన. ఈ 40 రోజుల్లో ప్రియమైన పిల్లరా, ఈ ఉపవాస దినాల్లో ఈ జీవితాన్ని నలగగొట్టుకోవాలి. విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైనటువంటిది. ఇరిగి నలిగిన మనస్సే దేవుడికి ఇష్టమైనటువంటిది. ఈ కేటగిరీలో వీళ్ళందరూ ఉన్నారు. ఎవరో? నోవాహు ఉన్నాడు, మోషే ఉన్నాడు, యేసేపు ఉన్నాడు, దావీదు ఉన్నాడు. ఈ కేటగిరీలు అంటే ఎక్కడికక్కడే వారు ఎరగొట్టుకున్నారు. అరణ్యంలో 40 సంవత్సరాలు తన జీవితాన్ని నలగొట్టుకున్నాడంట మోషే. అరణ్యంలో 40 సంవత్సరాలు మోషే తన జీవితాన్ని నలగొట్టుకున్నాడు. ప్రేమేందరి బిడ్డలారా, దావీదును చూస్తే ప్రేమేందరి బిడ్డలారా, తనకు తానుగా నలగొట్టుకున్నాడు. యేసేపును చూస్తే యేసేపు కూడా తగ్గింపు. నోవాహును చూస్తే కూడా నోవాహు తగ్గింపు. దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనలో అలాంటి స్థితి రావాలి. కొత్త నిబంధనకు వచ్చేసాడు పౌలు గారు. తనను తాను ఎంత తగ్గింపు ఉన్నది చూసేవాడు. ఒకప్పుడు పౌలు గారు కూడా ప్రేమేందరి బిడ్డలారా మహా గర్వ స్వభావి, అహంకార దృష్టి కలిగిన వాడు. ఆయన బైబిల్ గ్రంథం చెప్తుందో అతను ఎవరంట? అతడు దోషకుడు, హింసకుడు, హానికరుడు పౌలు గారు. అలాంటి వ్యక్తి యేసయ్యను చూడగానే, యేసయ్య స్వరం వినగానే, యేసయ్య చెప్పాడు, నేను నీ దేవుడను అని చెప్పాడు. నువ్వు హింసించుచున్నా యేసు నేనని చెప్పాడు. ఆ మాటలు వినగానే ప్రేమ నింపారా, ఆయన హృదయం ముక్కలైపోయింది, బద్దలైపోయింది. అయ్యో,
ఇంత గొప్ప దేవుణ్ణా నేను వ్యతిరేకిస్తుంది, ఇంత గొప్ప దేవుణ్ణా నేను దూషిస్తుంది. పూర్తిగా మారిపోయాడు, పూర్తిగా మారిపోయాడు. హల్లెలూయా. పాత స్వభావము అతనిలో ఎప్పుడు చూడలేదు. ఇక తర్వాత తీసుకెళ్ళి ఖైదీలు వేసినా సరే ప్రేమిందని బిళ్ళరా, ఆ ఖైదీలో కూర్చొని, ఆ చెరసాలలో కూర్చొని పాటలు పాడుకుంటూ ఉన్నాడు, కానీ తిరగబడలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము కూడా ప్రేమిందని బిళ్ళరా, దేవునికి ఇష్టం లేనటువంటి స్థితి ఇది, అహంకార దృష్టి. అలాంటి దృష్టి మనలో ఉండటానికి వీలు లేనే లేదు. రెండవ మాట ఏంటంటే, రెండోది అబద్ధమాడే నాలుక. కళ్ళల్లాడు నాలుక అని రాయబడింది అక్కడ, అంతేనా? అబద్ధం ఆడే నాలుక అది. అబద్ధమాడే నాలుక అంటే అర్థం ఏంటంటే అబద్ధమాడే మనస్సు, అబద్ధమాడే, ఎల్లప్పుడూ అబద్ధమాడే మనస్సు అది. అబద్ధమాడుతున్నటువంటి ఆ నాలుక, అబద్ధమాడుతున్నటువంటి ఆ నోరు, అబద్ధమాడుతున్నటువంటి ఆ పెదవులు దేవునికి హేయమైనటువంటి, అసహ్యమైనటువంటివి. నోరు తెరిస్తే అబద్ధం ఆడేసేస్తాం. హల్లెలూయా. అబద్ధం ఆడటానికి వీలు లేనే లేదు. దేవుని బిడ్డలం కదా. అబద్ధము ఎవరి స్వభావం? సైతాను స్వభావం. అబద్ధమునకు జనకుడు, అబద్ధమునకు తండ్రి. అబద్ధము అతనిలో నుండి పుట్టుకొచ్చింది. అబద్ధం ఆడటానికి వీలు లేదు. దేవుని స్తోత్రం. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, ఇలాంటి అబద్ధమైనటువంటి అబద్ధపు స్థితి నాకు ఇష్టం లేదు. యేసే అంటాడు ఆ మాట చదవండి. యోహాను సువార్తలో 8వ అధ్యాయం 40 వచ్చిన నుండి చదవండి ఒకసారి. త్వర యోహాను సువార్త 8వ అధ్యాయం. దేవుని స్తోత్రం. కాదు, మేము అబ్రహాము బిడ్డలమన ఎన్నో వచ్చిన చదివి చాలండి. హల్లెలూయా. చాలు. ఇప్పుడు దీన్ని మీరు ఇంకా వివరంగా తెలుసుకుంటే, దాన్ని కొంచెం పైకి వెళ్ళి తెలుసుకుంటే, ఇజ్రాయేలీల గురించి, అంటే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీలుగా వారి గురించి మాట్లాడుతున్నాడు. ఏమనంటుంటే, మీరు ఏమంటున్నారంటే, మేము అబ్రహాము, మా తండ్రి అబ్రహాము, మేము అబ్రహాము కుమారులము, అబ్రహాము సంతానము అని చెప్తున్నారు. మీరు అబ్రహాము సంతానమైతే అబ్రహాము చేసిన క్రియలు మీరు చేయాలి. కానీ అలా చేయట్లేదు. మేము అబ్రహాము సంతానం అని చెప్పుకుంటూ దేవుని కుమారుని చంప చూస్తున్నారు. అబ్రహాము అలా చేయలేదు. హల్లెలూయా. ఈ మాట మీకు అర్థమైందా? ఇక్కడ యేసయ్య ఎందుకు ఈ మాట చెప్పాడంటే, ఏమని చెప్పాడు? మీరు మీ తండ్రి ఆ మాట చాలా మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. యేసయ్య అంటున్నాడు, మీ తండ్రి దురాశలను నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడును, సత్యమందు నిలిచిన వాడు కాడు. లేదు. చాలండి. దేవుడు ఏమన్నాడంటే, ఏమండి, ఈ మాటలో ఉన్న సత్యం తెలుసుకోండి. దేవుడు ఏమంటున్నాడంటే, వారేమంటున్నారంటే, మేము అబ్రహాము సంతతి వారము అని అన్నారు. ఆ ప్రజలు ఏమన్నారంట? మేము అబ్రహాము సంతతి వారము అని అన్నారు.
దేవుడేమంటున్నాడంటే మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అని అంటున్నాడు. యేసయ్య అంటున్నాడు ఈ మాట. వారేమంటున్నారంటే మేము అబ్రహాము సంతతి వారము అని అంటున్నారు. కానీ యేసయ్య ఏమంటున్నాడంటే కాదు, అబ్రహాము సంతానం వారు కారు, మీరు అపవాది సంతానం వారు. మీరు అబ్రహాము సంతానం వారైతే మనుష్య కుమారుణ్ణి చూడరు. మీరు మనుష్య కుమారుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే యేసయ్యను చంపడానికి మీరు చూస్తున్నారు. యేసయ్యను చంపడానికి చూస్తున్నా మీ హృదయం దేవునికి దగ్గరగా ఉంటుందా? హల్లెలూయా. దేవునికి దగ్గరగా ఉంటుందా? ఈ రోజుల్లో కూడా దేవుడు అదే అంటున్నాడు. దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం. మనం ఏమనుకుంటున్నామంట? మనమంట దేవుని బిడ్డలం అని చెప్పుకుంటున్నామంట. మనం దేవుని బిడ్డలం, యేసయ్య బిడ్డలం అని మేము క్రైస్తవులం చెప్పుకున్నామంట. కానీ యేసయ్య ఏమన్నాడు తెలుసా? మీరు కాదు, అపవాది సంబంధులేమో. హల్లెలూయా. శాస్త్రులు, పరిసయ్యులు, ఈ సద్దుకేయులు వారేమంటున్నారంటే మేము ప్రత్యేకింపబడిన వారము అని అంటున్నారు వాళ్ళు. యేసయ్య ఏమంటున్నాడంటే పిచ్చోళ్ళారా, మీరు ప్రత్యేకింపబడిన వాళ్ళు అనుకుంటున్నారా? కాదు, మీరు వేషధారులు అన. హల్లెలూయా. శాస్త్రులు ప్రేమేందరు బిడ్డారా, బైబిల్ మొత్తం క్షుణ్ణంగా తెలిసినటువంటి వారు. ఈ పరిసయ్యులేమో మేము ఒక ప్రత్యేకింపబడిన తెగను అనుకుంటున్నటువంటి వారు. ఈ సద్దుకయ్యులేమో వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి వారు అనుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా మేము ప్రత్యేకింపబడిన వారము, మేము ఏకంగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం, మేము దేవుని సంబంధం అని అనుకుంటున్నారు. యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? యేసయ్య ఏమంటున్నాడు? మీరు దేవుని సంబంధులా, మీరు వేషధారులు. హల్లెలూయా. ఆ ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలను అంటున్నాడు దేవుడు, మీరు అబ్రహాము సంతానం అనుకుంటున్నారేమో. కాదు, మీరు అపవాది సంబంధులే. మీరు అపవాది సంబంధులు. ఎందుకనంటే నిజంగా మీరు గనక అబ్రహాము సంతానమై ఉన్నట్లయితే, అబ్రహాము సంబంధులైతే మనుష్య కుమారుడనైన నన్ను ప్రేమిస్తారు, నన్ను అభిషేకిస్తారు, నన్ను ఆరాధిస్తారు. కానీ మీరేం చేస్తున్నారంటే ఇదిగో ఈ యొక్క మనుష్యుణ్ణి లేకపోతే ఈ బోధకుణ్ణి సిలువ వేయండి అని చెప్తున్నారు. చంపేమని అంటున్నారు. చంపేయని అన్నవాడు నేను దేవుని బిడ్డనని ఎలా చెప్పుకుంటావు? నేను క్రైస్తవుడిని, నేను దేవుని బిడ్డని, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్నాను, నేను దేవుని బిడ్డని చెప్పుకుంటున్నా. నీవు ప్రేమించిన బిడ్డరా, నీ హృదయం, నీ బుద్ధి, నీ ఆలోచన, నీ తలంపు అంతా కూడా యేసయ్య అంటున్నాడు నాకు వ్యతిరేకంగా ఉంది. హల్లెలూయా. ఎందుకు వ్యతిరేకంగా ఉంది అని అంటే నీలో ఈ అహంకార దృష్టి ఉంది. ఏముందట? నీలో ఒకవేళ నాకు వ్యతిరేకంగా ఉన్న అహంకార దృష్టి కలిగిన వారందరూ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి వారే. అబద్ధమాడు పెదవులు, అబద్ధమాడు నాలుక కలిగిన వారందరూ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి వారే. సమస్య లేదు అందులో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక మాట మీకు తెలియజేస్తున్నాడా అక్కడ. ఇంకొక మూడో మాట ఏంటంటే అపరాధులను చెరుపు చేసు చేతులు. అంతేనా? నిరపరాధులను చంపే చేతులు. మన చేతులు ఎలా ఉన్నాయి? ఇలాంటి వారిని దేవుడు ఇష్టపడడు. నీ చేతులు పవిత్రమైనవిగా ఉండాలి. హల్లెలూయా. నీ చేతులు పవిత్రమైనవిగా ఉండాలి. సామెతలుగా ఒకసారి ఏమంటాడంటే ఇదిగో
నీ మనస్సును నువ్వు నిలుపుకోలేకపోతే ప్రాకారము లేనటువంటి పురములు ఎలాగో అలాంటి స్థితే ఉంటుంది నీ మనస్సు. నీ మనస్సును నిలుపుకోలేనటువంటి వాడు చదవాలి, ప్రాకారము లేక పాడైపోయిన పురముల వలె ఉంటాయి. అంతే. ఇప్పుడు చేతుల దగ్గరికి వచ్చి అదంతా ఉద్దేశం దాంట్లోనే చేతుల గురించి రాయబడి ఉంది. నీ చేతులలో చదవాలన్నమాట. సరే చదువుకుంటారు ఒకసారి దాన్ని. చాట మంచిగా ఉండదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు మీరు మధ్యాహ్నము ఉన్నటువంటి అంత తేజస్సైనటువంటి వెలుగు మీ హృదయంలో ఉంటుంది అని చెప్పేసి అంటాడు. ప్రేమేంద్ర బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నీ చేతులు అపవిత్రమైతే నాకు ఇష్టం లేదు, అవి నాకు అసహ్యము. ఈ చేతులతో నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. ఈ చేతులు ఎన్నో అధ్యాయం ఎన్నో వచ్చిన అది యోబు గ్రంథము 11వ అధ్యాయం. దీంట్లో చేతుల దగ్గరకు చెప్పు. పాపముని చేతిలో ఉండుట చూచి దానిని విడిచిన ఎడల చాలండి, మనకు అమ్మకొకటి చాలు. అదే నీ చేతుల్లో పాపం పెట్టుకొని, నీ చేతుల్లో అతిక్రమం పెట్టుకొని, ఈ చేతుల్లో నిరపరాధ రక్తాన్ని పెట్టుకొని, ఈ చేతుల్లో ప్రేమేంద్ర బిడ్డలారా మోసపూరితమైనటువంటి కార్యాలు చేస్తూ దేవుడా 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 అంటే ప్రయోజనం ఏంటి? ఆయన అంటున్నాడు, ఆ చేతులు నాకు ఇష్టం లేదు, ఆ చేతులు నాకు ఇష్టం లేదు. ఈ చేతులతో అపవిత్రం చేస్తూనే దేవుణ్ణి ఆరాధిస్తే ఆ చేతులు నాకు అసహ్యమైనవి. ఈ చేతులు అపవిత్రం చేస్తూనే దేవునికి అర్పిస్తూ ఉంటే ఆ అర్పణ నాకు అసహ్యమైనది. హల్లెలూయా. నాకు 6 విషయాలు, లేకపోతే నాకు అసహ్యమైన కార్యాలు 6 ఉన్నాయి, ఇంకోటి కూడా ఉంది 7 ఉన్నాయి అని చెప్తాడు దేవుడు. 6 నాకు అసహ్యమైనటువంటి, అందులో ప్రేమేంద్ర బిడ్డలారా అహంకార దృష్టి, అబద్ధమాడే నాలుక, నిరపరాధులను చంపే చేతులు నాకు అసహ్యమైనటువంటివి. 4వది ఉంది అసహ్యమైన కార్యం, అదేంటంటే దురాలోచనలు ఆలోచించే హృదయం. ఈ హృదయం దురాలోచన, అసూయ, శుభ్రతనం, ఇంకా కక్ష, అలాంటి స్థితిలో ఉంటే ఆ హృదయం నాకు ఇష్టం లేదు. హల్లెలూయా. ఆ హృదయం నాకు ఇష్టం లేదు. మరొక మాట అంటాడు, ఆ ఐదో కార్యం ఏంటంటే, 5వది పాదాలు కీడు చేయటానికి త్వరపడి పరిగెత్తే పాదాలు. ఈ పాదాలు కూడా అలాంటి పాదాలు, అంటే అలాంటి వ్యక్తి నాకు ఇష్టం లేదు. కీడు చేయటానికి పరిగెడతాయంట. కీడంటే చాలు, కీడు చేయటానికి అంటే నాశనం చేయటానికి, కీడు చేయటానికి, ఆ వ్యక్తిని పడద్రోయటానికి, మోసం చేయటానికి. మోసం చేయాలి అంటే టక్కన లేసి ఆ కార్యం చేయటానికి సిద్ధపడిపోతూ ఉంటారట. అలాంటి పాదాలు అలాంటి వ్యక్తి నాకు అసహ్యము. మరొక మాట అంటాడు, 6వ విషయం, లేని వాటిని పలికే అబద్ధ సాక్షి. హల్లెలూయా. ఇలాంటి అబద్ధ సాక్షి నాకు అసహ్యం. లేనటువంటి వాటన్నిటిని పుట్టించేవారు, కొండాలు చెప్పేవారు. ఆ 7వ మాట ప్రాముఖ్యమైన అదొక మాట చెప్పుకొస్తున్నాడు. అది 7వది ఏంటో తెలుసా? అన్నదమ్ముల మధ్య జగడములు పుట్టించేవాడట.
అన్నదమ్ముల మధ్య జగడములు పుట్టించేవాడు, అన్నదమ్ముల మధ్య జగడములు రేపేవారు, ఇలాంటి వారు నాకు అసహ్యము. దాని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ 7 విషయాలు దేవునికి ఇష్టం లేదు. దీంట్లో 7 ఒకవేళ నీ హృదయంలో ఉంటే గనక నాకు ఇష్టం లేదంటున్నాడు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఆరాధించినా, ఎంత మొక్కుబడి చెల్లించినా, ఎంతగా నువ్వు చేసినా అవి తీసివేసుకోకుండా ఉంటే నాకు అసహ్యం అని అంటున్నాడు దేవుడు. ముందు వాటిని తీసివేయి. నా సన్నిధిలో మోకరించి నువ్వు ప్రార్థన చేయాలనుకుంటున్నావా? ముందులా ఉన్న ఈ యొక్క 7 లక్షణాలు ఉన్నాయా, 7 ఈ లక్షణాలు ఉన్నాయే, వీటన్నిటిని ముందు తీసివేసేప్పుడు మోకరించి ప్రార్థన చేయి. 7 కార్యాలు తీసివేసి నీ అర్పణ తీసుకురా. ఈ 7 కార్యాలు నీలో నుండి తీసివేసి నన్ను ఆరాధించు. అప్పుడు నేను ఇష్టపడతా. ఎప్పుడైతే 7 కార్యాలు తీసివేస్తావో నీ హృదయము విరిగి నలిగినటువంటి హృదయమే. హల్లెలూయా. 7 కార్యాలు నీలో ఉండటానికి వీల్లేదో. ప్రేమేందర్ పిల్లరా, అహంకార దృష్టి, అబద్ధాలాడే పెదవులు, పాపపు చేతులు, ఇదిగో దుర్యాలోచనలు ఆలోచించే హృదయం, కీడు చేయడానికి వెళ్ళే పాదాలు, లేని వాటిని పలికే అబద్ధ సాక్షి, ఇదిగో అన్నదమ్ముల మధ్య జగడములు పుట్టించే వ్యక్తి, ఇలాంటివి కనుక మన హృదయంలో ఉంటే ఏమండే దేవుడు అస్సలకి అంగీకరించాడు. ఒకే మాట అంటాడు, ఏంటంటే ఎవరివి నువ్వు, నీవెవరివి నాకు తెలియదని అంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ 40 దినాల్లో వీటిని పరీక్షించుకోవాలి. ఒకవేళ నేను అబద్ధాలు చెప్పుచున్నానేమో, ఒకవేళ అపవిత్రమైన చేతులు కలిగి ఉన్నానేమో, ఒకవేళ ఆలోచించే హృదయాన్ని నేను కలిగి ఉన్నామేమో, కీడు చేసే పాదాలు, అలాంటి స్థితి నా నడవడిక కీడు చేసే నడవడికగా ఉన్నదేమో, ఒకవేళ జగడములు పుట్టించే స్థితిలో ఉన్నానేమో. కొంతమంది రెచ్చగొడతారు, వీళ్ళని రెచ్చగొడతారు, వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు రెచ్చగొడతారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రెచ్చగొడతారు, వాళ్ళిద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటే సమ్మగా బాగా చక్కగా సంతోషపడుతూ ఉంటారు. హల్లెలూయా. అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనిషి, లేకపోతే అట్లాంటి స్థితిలో ఉన్నటువంటి జీవితం దేవుడికి ఇష్టం లేనటువంటిది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఏమంటాడంటే, అలాంటి స్థితిలో గనక ఉన్నటువంటి జీవితం కలిగిన వ్యక్తి ఎక్కడుంటాడు తెలుసా? దేవుడు అంటాడంటే, నాకు ఆ వ్యక్తి నాకు బయట వెలుపట ఎక్కడుంటాడంట? ఒకవేళ అనుకోవచ్చు, నేను మందిరంలో కూర్చున్నానని అనుకోవచ్చేమో. కాదు, నువ్వెక్కడుంటావంటే బయట వెలుపట. స్నేహితుడా, పెండ్లి వస్త్రం ఏది అని అడిగితే అతడు మౌనంగా ఉంటే అంటాడు, ఈ వ్యక్తిని వెలుపట చీకటిలో పడేయండి అన. ఇలాంటి 7 లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి, ప్రేమేందర్ పిల్లరా, దేవునిని హత్తుకోలేడు, దేవునితో సాంగత్యం చేయలేడు, దేవునితో సహవాసం కలిగి ఉండలేడు, దేవుని యొక్క అడుగు జాడలలో నడవలేడు. వాడు ఎక్కడుంటాడంటే వెలుపట. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో చూడండి ఒకసారి, ప్రకటన గ్రంథం 22వ 15వ వచనం, 22వ అధ్యాయం 15వ వచనం. అబద్ధములను ప్రేమించి జరిగించు ప్రతి వాడు కూడా ఎక్కడంట? వెలుపట. హల్లెలూయా.
ప్రియా దేవుని బిడ్డలారా అనుకుంటున్నావేమో, ఇదిగో నేను దేవుని బిడ్డనే అనుకుంటున్నావేమో, నేను క్రైస్తవుడనే అనుకుంటున్నావేమో, ఇదిగో నేను ఆ ఆత్మీయ బిడ్డనే అనుకుంటున్నావేమో, నేను మందిరానికి వెళ్తున్నానని అనుకుంటున్నావేమో. కానీ ఈ 7 లక్షణాలు కనుక నీ హృదయంలో ఉన్నట్లయితే నువ్వు బయట ఉన్నట్టే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నట్టే? నువ్వు బయట ఉన్నట్టే. దేవుడు అంటున్నాడు వెలుపట ఉంటావు. వెలుపట అంటే ఎక్కడ? వెలుపట అంటే ఎక్కడ? వెలుపట చీకటి. వెలుపట చీకటి అంటే ఎక్కడ? ఒక మాటలో చెప్పాలంటే నరకంలోనే ఉంటావు. దేవుడు అదే అంటున్నాడు, నరకములో. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రకటన గ్రంథంలోనే 21వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట అంటాడు. పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను ఏంటంట అందరూ కూడా, అబద్ధికులందరూ కూడా అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతారు. హల్లెలూయా. అబద్ధికుడు సైతాను సంబంధి. సైతాన్ యొక్క గుణం, మొదటి గుణం అబద్ధికుడు. వాడు ఎవరైతే అబద్ధికుడుగా ఉంటాడో వాడు సైతాను సంబంధి. ఈ సైతాను సంబంధి ఈ 7 లక్షణాలు కలిగి ఉంటాడో వీడు బయట మండుచున్న అగ్నిగుండంలో ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు విన్న మనము పరీక్షించుకోవాల్సిందే. మన హృదయాన్ని పరీక్షించుకోవాలి, మన మనస్సును పరీక్షించుకోవాలి, మన తలంపులను పరీక్షించుకోవాలి, మన నడవడికను పరీక్షించుకోవాలి. నా నడవడిక దేవునితో ఉందా, సైతానుతో ఉందా? నా మాటలు దేవునికి ఏకీభవిస్తున్నాయా, అపవాదితో ఏకీభవిస్తున్నాయా? నా నడవడిక దేవునితో ఉందా, లేకపోతే అపవాదితో ఏకీభవిస్తున్నానా? నా హృదయము దేవునితో ఉన్నదా, అపవాదితో ఉన్నదా? క్లియర్గా చెప్తున్నాడు. అందుకని ఏమంటాడంటే కొరింథీయులకు రాసిన చూడండి ఒకసారి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, 3వ అధ్యాయం 9వ వచనం, ఆ మాట చాలా ప్రాముఖ్యమైనది. ఒకనితో ఒకడు ఆడొద్దు. ఇక్కడ పౌలు గారు కరెక్టే చెప్తున్నాడు. అబద్ధాలు చెప్పొద్దు. హల్లెలూయా. దేవాతి దేవుడు అంటున్నాడు అబద్ధము ఆడొద్దు. ప్రేమేంద్ర లాస్ట్గా ఒక మాట చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:25 ఒక మాట అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట అంటాడు, మనము ఒకరిని ఒకరము అవయవములై ఉన్నాము గనుక మనము అబద్ధములు ఆడుట మాని ప్రతి వాడును కూడా ఏంటంట పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. హల్లెలూయా. క్లియర్గా దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే అబద్ధం అనేది అపవాదికి సంబంధించింది. ఆడు అబద్ధమునకు జనకుడు. ఎవరైతే అబద్ధాలను మనం ఎక్కువగా ఇష్టపడి అబద్ధం ఇచ్చేస్తున్నామో వారు ఖచ్చితంగా అపవాది సంబంధులే అని చెప్పేసి వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రేమేందని బిళ్ళారా, ఈ అబద్ధ అనేది దేవుడికి అసహ్యం అనేది. కాబట్టి ఈ 40 రోజుల్లో కొంచెం సరి చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. సరి చేసుకోవడానికి క్లియర్గా చెప్పాడు. అహంకార దృష్టి ఉండకూడదు అన్నాడు. అబద్ధాలాడే పెదవులు, అబద్ధాలాడే నాలుక ఉండకూడదని. ఇదిగో పనికి మాలిన చేతులు మనలో ఉండకూడదని అంటున్నాడు. మన హృదయం దురాలోచనతో నిండి ఉండకూడదు అంటున్నాడు. కీడు చేయటానికి మన పాదాలు పరిగెట్టకూడదు అంటున్నాడు. తర్వాత అబద్ధ సాక్షి లేని వాటిని ఉన్నట్టుగా చేయటం వద్దని అంటున్నాడు. కలహాలు పెట్టే పిత్రీలు అంటారు, లేకపోతే కుండేలు అంటారు. అలాంటి స్థితి ఇవన్నీ మనలో పెట్టుకొని
మనం జ్ఞాపకం చేసుకుంటూ, నాయనా ఒకవేళ ఈ స్థితిలో నేనున్నామేమో, అయ్యా నన్ను సరిచేయి. దేవుని స్తోత్రం చెప్పండి. నన్ను సరిచేయి అయ్యా, నన్ను దిద్దుము నాయనా, అయ్యా నన్ను సరిచేయి నాయనా, నా హృదయాన్ని సరిచేయ్యా, నా నడవడికను సరిచేయ్యా అని ఈ యొక్క 40 రోజుల్లో ఈ స్థితిని గురించి మనం సరి చేసుకుందాం. ఒకవేళ ఇంకా సరి చేసుకోకుండా ఉంటే గనక అపవాది సంబంధులమైపోతాం. అపవాది లక్షణంలో మొదటి లక్షణం ఆడు అబద్ధికుడు. నువ్వు గనక ఇలాంటి స్థితిలో ఉంటే వాడిని నువ్వు ఏకీభవిస్తున్నావు, వాడితో నువ్వు ఏమంటారు ఫాలో అవుతున్నావు అని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి స్థితి మనకు వద్దు. హల్లెలూయా. దేవుడు మన హృదయాలను సరిచేయునుగాక, మన నడవడికను సరిచేయునుగాక, మన చేతులను సరిచేయునుగాక, మన నాలుకను సరిచేయునుగాక. ప్రార్థన చేద్దాం, తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం.